ఒంటరి అయిన వాడు 1000 మంది జనమగుతుడు. ఇప్పుడు ఒంటరి కావాలంటే ఎట్లా? ఎక్కడో కూర్చుంటే కాదు. నీకున్నటువంటి తలంపుల్లో అన్నిటిని విడిచిపెట్టాలి. నీకు నచ్చినవి అన్నీ తీసివేసుకోవాలి. నీకు నచ్చిన స్నేహాలు, నీకు నచ్చిన అలవాట్లు, నీకు నచ్చిన పద్ధతులన్నీ తీసివేసుకుంటే అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. గట్టిగా సపోర్ట్లు కొట్టు, హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఇక ఏదైనాను మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, దేని మీద నీకు మమకారం ఉండకూడదు. అది ఏదైనా సరే, అది దేవుళ్ళలాగా నువ్వు దాన్ని ప్రేమించకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన చెవు అయినా, ముక్కైనా, చేతులైనా, కాళ్ళైనా, ఏదైనా సరే, తల ఏదైనా సరే, దేవుడు తప్ప వేరే